ఇన్ కేస్ మీలో ఎవరన్నా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే గైస్ ఈ విషయం గుర్తుపెట్టుకోండి. పక్కనోడు చేస్తున్నాడు, వాడు చేయంగా నేను చేయలేనా, వాడికి వ్యూస్ వస్తున్నాయి నాకు రావా, ఈ ఆలోచనతో కానీ వచ్చారంటే మీరు ఏం చేయలేరు. ఎందుకు అనవసరం టైం వేస్ట్. ఏ ఫీల్డ్లో త్వరగా డబ్బులు వస్తాయి, ఎక్కువ ఎఫర్ట్ అవసరం లేదు అంటే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూశారు కదా. ఈ వీడియోలో నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్, అంటే నేను యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి, ఈ బ్లాగ్స్ చేయడానికి ఏమేమి ఎక్విప్మెంట్స్ వాడతాను అండ్ ఏమేమి ఉన్నాయి మొత్తం మీకు నీట్గా చూపిస్తా. ఇదండి, బలంగా ఉన్నాయి. బలంగా అంటే చాలా 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 కేశవ ఏడ దొరికిన సంతరా ఇదంతా అంటారు కదా, అలాగా ఇన్ని ఐటమ్స్ ఉన్నాయి నా దగ్గర. సో వీటిల్లో ఏది నేను ఎక్కువ వాడతాను అండ్ ఏది ఎంత ప్రైస్ పడింది అండ్ ఏది మనకి మ్యాండేటరీగా కావాలి మొత్తం మీకు నీట్గా చూపిస్తాను 1 by 1. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీరు కానీ నా ఛానల్కి ఫస్ట్ టైం కానీ వచ్చినట్లయితే ఒకసారి మన ఛానల్కి కంటెంట్ చూడండి. మీకు ఆ కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇంకా ఎక్కువ లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అలాగే ఒక చిన్న లైక్ 200 లైక్స్ టార్గెట్. సో ప్లీజ్ ఒక లైక్ అయితే చేసేయండి. ఫస్ట్ అన్ని పక్కన పెడదాం. సో నా దగ్గర టోటల్గా 5 కెమెరాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీరు చూసేది ఐఫోన్తో రికార్డ్ చేస్తున్నా, ఐఫోన్ 15తో. ఇది వచ్చేసి నేను 1 year పైన అవుతుంది, 1.5 year అనుకుంటా. లాస్ట్ ఇయర్ జూన్లో తీసుకున్నా, అంటే నేను 1 year 3 months 4 months అవుతుంది. ఇది వచ్చేసి ఐఫోన్ 15 ప్రో కాదు, నార్మల్ 15, 256 GB, అరౌండ్ 70,000 పడింది. మోస్ట్లీ నా వీడియోలు మొత్తం ఫోన్తోనే షూట్ చేస్తాను, ఎందుకంటే నేను ప్రతిసారి కెమెరాలు తీసుకెళ్ళలేను బయటికి వెళ్ళేటప్పుడు. వాటన్నిటికీ నేను మోస్ట్లీ మొబైల్తోనే తీస్తాను. బట్ ఇక్కడ నేను ఒక చిన్న మిస్టేక్ చేసిన. ఈ ఐఫోన్ తీసుకునేటప్పుడే నేను 512 GB కానీ తీసుకొని ఉంటే కొంచెం బెటర్ అని నా ఫీలింగ్. ఎందుకంటే స్టోరేజ్ ఊరికి మాటికి ఫుల్ అయిపోతుంది. 256 GB కూడా నాకు సరిపోవట్లేదు. ప్రతిసారి వీడియోస్ డిలీట్ చేసుకుంటాను. ఇప్పుడు కూడా వీడియో డిలీట్ చేసుకొని ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. ఇంకొద్దిగా డబ్బులు ఉంటే ప్రో కానీ ప్రో మ్యాక్స్ తీసుకొని ఉంటే బాగుండేది. అంటే కొద్దిగా కెమెరా క్లారిటీ ఇంకొంచెం బెటర్గా ఉండేది. బట్ ఆ టైంలో దీంతో అడ్జస్ట్ అయిపోయినా. ఇది ఐఫోన్ 15 256 GB. దీని ప్రైస్ నాకు అరౌండ్ 70,000 పడింది అప్పుడు. ఇప్పుడు తగ్గుంటుందిలే. సో ఇది నా ఫస్ట్ కెమెరా. సెకండ్ డిఎస్ఎల్ఆర్. సో ఇది వచ్చేసి కెనాన్ 2DO 3DO 5DO, దీని పేరు కూడా నాకు గుర్తులేదు, కెనాన్. సో దీంతో నేను ఓన్లీ ఇంట్లో మా బొడ్డోడి ఫోటో షూట్ల వరకే దీన్ని వాడతా. బయటకి ఎప్పుడు వెళ్ళి దీంతో వీడియోస్ తీయలేదు. అండ్ ఇంతకుముందు ఇండోర్ వీడియోస్ రికార్డ్ చేశాను, ఈ సాఫ్ట్వేర్ కంటెంట్ చేసే కదా, అప్పుడు ఇంట్లో లైట్లు అవి వేసుకొని దీంతో వీడియోస్ రికార్డ్ చేస్తే క్లారిటీ బాగానే వస్తుంది. బట్ ఎప్పుడు బయటకు తీసుకెళ్ళైతే రికార్డ్ చేయాల ఈ కెమెరాతో. ఇది నా సెకండ్ కెమెరా. అండ్ థర్డ్ వచ్చేసి ఇదండి, రీసెంట్గా తీసుకున్న DJI Osmo Pocket 3. ఇది నేను థాయిలాండ్లో కొన్నా. ఆల్రెడీ దీనికి సంబంధించి అన్బాక్సింగ్ వీడియో మన ఛానల్లో ఉంది. ఇన్ కేస్ మీకు చూడాలంటే కింద లింక్స్ ఉంటాయి, ట్యాగ్ చేస్తాం. ఇలా వీడియో కూడా చూడండి. దీని కాస్ట్ నాకు థాయిలాండ్లో అరౌండ్ 60,000 పడింది. Osmo Pocket 3 60,000. అని మర్చిపోయి కెమెరా ప్రైస్ చెప్పలేదు కదా. ఈ కెమెరా ప్రైస్ కూడా అరౌండ్ 60 నేను కొన్నప్పుడు. సేమ్ దీని ప్రైస్ 60. సో 3 కెమెరాస్ ఇక్కడికి. అండ్ ఫోర్త్ గోప్రో. సో ఇది వచ్చేసి గోప్రో హీరో 12. దీన్ని నేను తీసుకుని ఎగ్జాక్ట్గా 1 year అవుతుంది. సో మీరు నా మోటో వ్లాగ్స్, అంటే బైక్లో వెళ్తూ వీడియో రికార్డ్ చేస్తాను కదా, సో ఆ వీడియోలు మొత్తం నేను ఈ గోప్రోతోనే రికార్డ్ చేస్తాను. దీన్ని ఈ కెమెరా ఉంది కదా, ఇది హెల్మెట్కి పెడితే ఆటోమేటిక్గా రికార్డ్ అవుతూ ఉంటాయి, చూపిస్తుంది కూడా. సో ఇది వచ్చేసి నా 4th కెమెరా. అండ్ ఇంకా 5th వచ్చేసి ఇది కూడా గోప్రోనే, హీరో 8. యాక్చువల్లీ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో, అంటే ఒక 5 years బ్యాక్, అప్పుడు నాకు వేరే ఛానల్ ఉండేది. ఫస్ట్ నేను కొన్న కెమెరా ఇదే, గోప్రో హీరో 8. అప్పుడే అరౌండ్ 30,000 పడింది 5 years బ్యాక్. ఇప్పుడైతే దీన్ని వాడట్లేదు ఎక్కువ, ఎందుకంటే ఇది కొంచెం హ్యాంగ్ అవుతుంది. సో ఇది సరిగ్గా వర్క్ అవ్వట్లేదని చెప్పి దీన్ని తీసుకున్నాం, హీరో 12. దీని ప్రైస్ కూడా 30,000 1 year బ్యాక్. సో ఈ 5 కెమెరాస్ అనమాట నేను యూజ్ చేసేది. Osmo Pocket, DSLR, 2 గోప్రోలు, ఐఫోన్. ప్రెజెంట్ అయితే ఈ 5 ఉన్నాయి. ఇంకొక కెమెరా మిస్ అయింది, అదే డ్రోన్, DJI డ్రోను. లాస్ట్ టైం థాయిలాండ్లో ఆల్మోస్ట్ తీసుకోవాల్సింది, బట్ లాస్ట్ మూమెంట్లో డబ్బులు సెట్ కాక ఇంకా లైట్ తీసుకున్నా. సో డ్రోన్ అనేది ఎప్పటి నుంచో కొనాలనుకుంటా ఉన్నా, ఆల్మోస్ట్ 2-3 years నుంచి. బట్ అది అవ్వట్లేదు నాకు, ఆ టైంకి సెట్ అవ్వట్లా. చూద్దాం, నెక్స్ట్ టైం ఏమన్నా నెక్స్ట్ వేరే ట్రిప్కి వెళ్తున్నా, అక్కడ ప్లాన్ చేద్దాం.
సో ఈ వరకు కెమెరాస్ ఈ పక్కన పెడతా. ఈ ఓన్లీ ఈ కెమెరాస్ కాస్ట్ ఎంత అయిందంటే 70,000. ఐఫోను 30, 1,30,000. ఇదొక 1,30,000, ఇదొక 60, 1,90,000, ఇదొక 60, 2,50,000. ఓకే, ఓన్లీ ఈ కెమెరాస్ కాస్టే నాకు 2,50,000. ఇవి కాక ఇంకా చాలా ఉన్నాయి, చూపిస్తా. ఫస్ట్ అయితే ఇట్లా పక్కన పెట్టేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి వీడియో తర్వాత మెయిన్ మనకు ఆడియోనే కదా. సో మైక్లు ప్రజెంట్ నా దగ్గర ఉన్న మైక్లు వచ్చేసి హోలీ ల్యాండ్ యూజ్ చేస్తున్నా. దాన్ని ఇదొక మైక్ సెట్టు, ఇవి స్క్వేర్ టైప్లో ఉంటాయి. ఫస్ట్ ఇవి కొన్నాను, దాని తర్వాత రీసెంట్గా మళ్ళీ హోలీ ల్యాండ్ నుంచి ఈ బటన్ మైక్లు, ఇవి సింపుల్గా దాన్ని ఇప్పుడు నేను పెట్టుకున్నా కదా, ఇది సింపుల్గా ఉంటాయి, క్యారీ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో ఈ 2 మైక్లు అయితే వాడుతున్నా. ఇది నేను కొన్నప్పుడు 10,000, ఇది 10,000 కొన్నప్పుడు. అంటే ఇప్పుడు తగ్గుంటాయి 2 ప్రైజులు, బట్ నేను కొన్నప్పుడు అయితే 10,000 పడ్డాయి. ఈ మైక్ అయితే నేను ఎక్కువ వాడను, కానీ దీన్ని మాత్రం చాలా అంటే చాలా బాగా ప్రతిదానికి వీటినే యూజ్ చేస్తా. సో మీరు ఎవరైనా మైక్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం దీన్ని నేను సజెస్ట్ చేస్తాను. అండ్ ఈ లింక్స్ అన్నీ ఇప్పుడు నేను చూపించబోయేటివి లింక్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ ప్రొడక్ట్స్లో ఉంటుంది. మీకు ఏదైనా కావాలంటే వెళ్ళి చూసి ఒకసారి చెక్ చేసుకొని నచ్చితే తీసుకోండి. సో మైక్స్ అయితే ఈ 2, అండ్ ఇవి 2 వైర్లెస్. ఇది వచ్చేసి వైర్ మైక్. ఇది నేను ఎందుకు యూజ్ చేస్తానంటే ఇప్పుడు నేను హెల్మెట్తో వ్లాగ్స్ చేస్తుంటా కదా, ఈ మైక్ నా హెల్మెట్ లోపల ఉంటుంది, అండ్ ఇది వచ్చేసి నా మూడు దగ్గర ఉంటుంది అనమాట. సో నేను మాట్లాడినప్పుడు ఆ వాయిస్ దీని నుంచి రికార్డ్ అయ్యి కెమెరాలో రికార్డ్ అవుతుంది. సో ఇది వైర్ మైక్, సోనీ నుంచి తీసుకున్నా. దీని ప్రైస్ ఒక 2,000 పడింది నాకు. ఇంకా మైక్స్ ఓకే, ప్రస్తుతానికైతే ఈ మైక్లే. ఇది మొత్తంగా ఒక 25,000. ఇది ఒక 2 lakh ఎంత, ఇది మర్చిపోయాను అప్పుడే ఎంత ఉందా, సరే లాస్ట్లో క్యాలిక్యులేట్ చేద్దాం. సో మైకులు ఒక 25,000 మైక్స్ పక్కన పెట్టేస్తా. వీడియో ఆడియో ఈ 2 తర్వాత నెక్స్ట్ మనకు మెయిన్గా కావాల్సింది స్టోరేజ్. ఎస్, అంటే మీరు ఇంటి దగ్గర ఉన్నప్పుడు డైలీ వీడియోస్ అప్లోడ్ చేసి డిలీట్ చేసేయచ్చు. లాస్ట్ నేను థాయిలాండ్కి వెళ్ళా, 10 days ఉన్నా. ఈ 10 days నేను వీడియోస్ అప్లోడ్ చేయలేదు, మొత్తం రికార్డ్ చేసి పెట్టుకుంటా ఉన్నా. అలాంటప్పుడు మనకు స్టోరేజ్ సరిపోదు. 256 GB నాకు ఒకరోజే అయిపోయింది చెప్పాలంటే. సో మనకి స్టోరేజ్ అనేది చాలా అంటే చాలా ప్రాబ్లం వస్తుంది. దానికోసం అని చెప్పేసి ఈ 2 హార్డ్ డిస్క్లు, ఇది వచ్చేసి ఈ 2 1 TB ఇంకొకటి 2 TB ఉంది, అది ప్రెజెంట్ నా దగ్గర లేదు. అది దాని స్టోరీ మళ్ళీ చెప్తాను నెక్స్ట్ వీడియోలో. సో ఇది వచ్చేసి తోషిబా నుంచి ఒక 1 TB హార్డ్ డిస్క్, అండ్ ఇది సెగెట్. ఈ 2 హార్డ్ డిస్క్లు ఒకటి 5,000 దాకా పడింది, ఒకటి 1 TB. సో స్టోరేజ్ అనేది ఖచ్చితంగా ఉండాలి, లేదంటే వీడియోస్ మొత్తం మనం మేనేజ్ చేయలేము, ఒక ఫోన్లో సరిపోదు అనమాట. ఇది ఒక 10,000 దాకా అయినాయి హార్డ్ డిస్క్లు. సో ఈ పక్కన పెడతా. సో వీడియో ఆడియో స్టోరేజ్ ఈ 3 తర్వాత నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ బ్యాటరీ బ్యాకప్. సో బ్యాటరీ బ్యాకప్ లేకపోతే, అంటే మనం పొద్దున్న వెళ్ళి నైట్ ఎప్పుడో రూమ్కి వస్తాం, ఈ ట్రావెలింగ్ ఫీల్డ్లో ఉన్నప్పుడు తిరుగుతూనే ఉంటాం కదా, వీడియో రికార్డ్ చేస్తూనే ఉంటాం, గూగుల్ మ్యాప్స్ చూసుకుంటూ ఉంటాం, బ్యాటరీ అనేది ఊరికైపోతుంది. సో ఈ బ్యాటరీ బ్యాకప్ కోసం ఈ మొబైల్కి అయితే ఈ పవర్ బ్యాంక్ యూజ్ చేస్తున్నా. అండ్ గోప్రో కెమెరాలు, అంటే నేను మోస్ట్లీ ట్రావెలింగ్ యూజ్ చేసేది నా ఐఫోను, ఈ గోప్రో. ఇప్పటిదాకా ఈ 2 నేను ఎక్కువ వాడింది, మిగతా అంత వాడలేదు. DSLR వాడలేదు, ఈ ఓస్మో పాకెట్ అయితే ఇప్పటిదాకా అసలు వాడలేదు. సో ఎక్కువ నేను వాడేది అయితే ఈ 2. ఇది మెయిన్, దాని తర్వాత ఇది. సో దీనికి వచ్చేసి మొబైల్కి పవర్ బ్యాంక్, ఇది MI 2000 ఎంతో అనమాట, 20,000 mAh. ఇది నేను కొన్నప్పుడు 2,000 ఎంత పడింది, ఆల్మోస్ట్ 5 years బ్యాక్ తీసుకున్నా, బట్ స్టిల్ వర్క్ అవుతుంది. దీంట్లో అంతా బాగుంది, కానీ ప్రాబ్లం ఏంటంటే వెయిట్ kg ఉంటుంది, ఎవరైనా కొడితే పగిలిపోతుంది మొఖంతో కూడా. సో చాలా అంటే చాలా వెయిట్గా వేసేది. దీనివల్ల సగం నాకు బ్యాగ్లో పెట్టినప్పుడు చాలా వెయిట్ అనిపిస్తుంది. ఇదొకటి మొబైల్ కోసం. అని ఇంకా ఈ గోప్రో కూడా మనకి బ్యాటరీ బ్యాకప్ కావాలి కదా, దానికి వచ్చేసి ఇదండి, ఇవి ఏంటంటే ఎక్స్ట్రా బ్యాటరీస్. దీని లోపల ఆల్రెడీ ఒక బ్యాటరీ ఉంది, ఇవి 2 ఎక్స్ట్రా బ్యాటరీస్. సో ఈ 2టిని మనం, ఇది బ్యాటరీ ఛార్జింగ్ కేసు అనమాట, దీంట్లో పెట్టుకొని బ్యాటరీస్ని, సో పవర్ బ్యాంక్తో కానీ పిన్ పెడితే ఛార్జింగ్ ఎక్కేస్తుంది. అంటే మన కెమెరా దీన్ని యూజ్ చేసుకుంటూ ఉండొచ్చు, ఈలోపు ఇది ఛార్జింగ్ ఎక్కుతూ ఉంటుంది బ్యాగ్లో. ఇది గోప్రోకి. సో మెయిన్ పవర్ బ్యాకప్ అయితే ఇదే. అండ్ ఇవి కూడా నేను ఆల్రెడీ ఛార్జింగ్ పెట్టుకొని తీసుకెళ్తా, ఇన్ కేస్ మధ్యలో అయిపోతే తీసి మళ్ళీ పెట్టుకుంటా ఉంటా. ఇది హీరో 12కి సంబంధించిన గోప్రో బ్యాటరీస్. అండ్ మన దగ్గర హీరో 8 కూడా ఉంది కదా. సో హీరో 8కి వచ్చి ఇది బ్యాటరీస్,
దీనికి 2 బ్యాటరీస్ ఉన్నాయి. అండ్ కెమెరాలో ఆల్రెడీ ఒక బ్యాటరీ ఉంది. టోటల్గా 3 బ్యాటరీస్. సేమ్ ఛార్జింగ్ కేస్ దీనిలో పెట్టేసి పవర్ బ్యాంక్తో ఛార్జింగ్ పెట్టేయచ్చు. సో ఈ పవర్ బ్యాంక్ అనేది నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అంటే అన్నిటికీ ఆల్మోస్ట్ 1 డే ఛార్జింగ్ చేసుకోవచ్చు 1 టైం. సో 2 గోప్రోలకి 2 ఛార్జింగ్ కేసులు, బ్యాటరీలు అండ్ మొబైల్కి పవర్ బ్యాంక్. సో నెక్స్ట్ వచ్చేసి ట్రైపాడ్స్. ఇప్పుడు మనం మొబైల్ని ప్రతిసారి ఇలా పెట్టుకొని రికార్డ్ చేయలేం, హ్యాండ్ పెయిన్ వస్తుంది. సో దానికోసం అని చెప్పి ట్రైపాడ్లు కూడా కావాలి కదా. సో ఇది ఒక ట్రైపాడ్ ప్రెజెంట్ నా దగ్గర ఉండేది. మొబైల్కి యూస్ ఇది వచ్చేసి ఎట్లాగంటే అట్లా బెండ్ చేసుకోవచ్చు. ఈ లింక్స్ అన్ని నేను కింద ఇస్తాను, మీకు కావాలంటే చెప్పా కదా ఒకసారి మీకు చూసుకోండి, రివ్యూస్ కూడా చూడండి, మీకు నచ్చితే ప్రైస్ ఓకే అయితే తీసుకోండి. సో ఇది మొబైల్కి నేను యూస్ చేసే ట్రైపాడ్. ఇది కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంటుంది గైస్. ఇది కూడా మనకి సేఫ్టీ పర్పస్ కూడా యూజ్ అవుద్ది. ఎప్పుడన్నా దొంగలు అటాక్ చేసినప్పుడు అంత అవసరం లేదు, బట్ జస్ట్ చెప్తున్నా కామెడీగా. సో ఇది ఒక ట్రైపాడ్. అండ్ ఇంకొకటి ఇది యాక్చువల్లీ థాయిలాండ్లో మొత్తం నేను దీన్నే వాడాను. దీని అంత వాళ్ళు జస్ట్ దీన్ని తీసుకెళ్ళలేదు, వెయిట్ ఎక్కువ ఉందని. థాయిలాండ్ ట్రిప్ మొత్తంలో దీన్నే వాడాను. సో ఆ సముద్రంలో ఉప్పు ఇసుక అంతా దీనిలోకి పోయి స్టక్ అయిపోయి ఇరిగిపోయింది మొన్న గట్టిగా లాగితే. సో ప్రజెంట్ అయితే ఇది పనిచేయట్లా. దీని కాస్ట్ నాకు 600 ఎంత పడింది. ఇదైతే చాలా యూస్ఫుల్ అయింది నాకు. ఇది వర్క్ అవ్వట్లేదు, ఇది ఈ ట్రైపాడ్. అండ్ ఈ 2 మొబైల్కి. ఇది వచ్చేసి గోప్రోకి. సో గోప్రోతో ఇలా పెట్టుకొని మనం వీడియోలు చేయొచ్చు. సో ఇది గోప్రోకి ఇదొకటి, అంటే గోప్రోకి ఒకటే ఉంది నా దగ్గర. ఇవి ట్రైపాడ్స్, వీటిలో పక్కన పెట్టేస్తా. అండ్ ఇవి కాకుండా నేను మోటో వ్లాగ్స్ అదే హెల్మెట్ పెట్టుకొని చేస్తాను కదా. సో దానికి మెయిన్గా నాకు కావాల్సింది హెల్మెట్. నా లాస్ట్ వీడియో చూపించాను నా దగ్గర ఎన్ని హెల్మెట్లు ఉన్నాయో, అవన్నీ పైన పెట్టేసా. సో ఒకటైతే చూపిస్తాను. ఈ హెల్మెట్లో ఒక 5 ఉన్నాయి ప్రజెంట్ నా దగ్గర. అండ్ హెల్మెట్కి ఇది ఉంది ఇక్కడ, ఇది అటాక్ చేయాలి, బ్లూ ఆర్మర్ అని. ఇలా అటాచ్ చేసినప్పుడు కెమెరాకి మళ్ళీ ఈ మౌంట్స్ కావాలి, ఇది ఒక సపరేట్గా తీసుకోవాలి. ఈ మౌంట్లు కూడా బ్యాకప్ చాలా పెట్టుకున్నా. దీనిలో పెట్టేసి ఇక్కడ మనం కెమెరాని అటాచ్ చేస్తాం ఇలాగా. మీకు కావాలంటే చెప్పండి, ఈ మోటో వ్లాగింగ్ సెటప్ అంతా ఇంకొక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్గా. సో ఇలాగ పెడతాం. సో ఇప్పుడు మనకి హెల్మెట్ కావాలి అంటే మోటో వ్లాగ్స్ చేసేదానికి ఈ బ్లూ ఆర్మర్స్, ఈ మౌంట్స్. ఇదండి ఈ బ్లూ ఆర్మర్ అనేది ఫిక్స్, ఇది ఇంక రాదనమాట హెల్మెట్కి. లేదు ఇలాగ ఫిక్స్ చేస్తే మాకు హెల్మెట్ డ్యామేజ్ అవుద్ది అనుకుంటే ఇది టెంపరరీ. మాకు కావాల్సినప్పుడు హెల్మెట్ పెట్టుకునేది, అవసరం లేనప్పుడు తీసేసుకోవచ్చు. అంటే అతికిచ్చేది కాదు, జస్ట్ టెంపరరీ ఇలాగ పిన్ పెట్టేస్తే ఉంటుంది, లేదంటే తీసేసుకోవచ్చు. ఇది ఒకటి ఉంది. మళ్ళీ ఈ బ్లూ ఆర్మర్ ఇంకొకటి బ్యాకప్ రెడీగా పెట్టుకున్నా. ప్రతిసారి మళ్ళీ ఆ మోటో ట్రిప్ షాప్కి వెళ్ళి కొనాలంటే కష్టం అని చెప్పేసి నా దగ్గర ఎప్పుడు 2 ఉంటాయి బ్యాకప్. ప్రతిదీ మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఏదో కొన్ని కాకుండా మిగతా అన్నీ లైక్ గోప్రోలు కానీ, బ్యాటరీలు కానీ, ట్రైపాడ్లు, పవర్ బ్యాంకులు, మైకులు అన్నీ 2 ఉంటాయి. సో నేను రెడీగా బ్యాకప్ పెట్టుకుంటా. అంటే నేనే కాదు, ట్రావెలింగ్ ఫీల్డ్లో ఉండే ప్రతి ఒక్కరూ అంతకు మించి ఉంటాయి. ఎందుకంటే మనం ట్రిప్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళి ఎత్తుక్కోలేం కదా. అక్కడ ఇంకా ప్రైస్ ఎక్కువ ఉంటుంది అని తిరగాలి, మళ్ళీ వాటి కోసం మన ట్రిప్ డిస్టర్బ్ అవుతుంది. సో మోస్ట్లీ ట్రావెలింగ్ చేసే వాళ్ళందరి దగ్గర ఇలాగ బ్యాకప్ అయితే ఉంటుంది. అందుకే చెప్పేది, మీరు ట్రావెలింగ్ ఫీల్డ్లోకి వచ్చారనుకోండి, మీకు వచ్చే డబ్బుల కంటే మీకు పెట్టే ఖర్చు ఎక్కువ. మీరు తిరగాలి. అసలు చెప్పాలంటే చాలామంది ట్రావెలింగ్ అంత ఈజీ అయితే కాదు. అన్లెస్ మీకు దాని మీద ఒక ప్యాషన్ ఉంటే తప్పితే, అండ్ మీ దగ్గర డబ్బులు కూడా ఉండాలి. ఓన్లీ ప్యాషన్ ఉంటే సరిపోదు, డబ్బులు కూడా ఉండాలి. అప్పుడే ట్రావెలింగ్లో యూట్యూబ్లోకి రండి. లేదు మాకు అంత ఓపిక లేదు, మాకు త్వరగా రావాలంటే చెప్తాను, ఇంకా ఉన్నాయి. అండ్ ఈ గోప్రో యాక్చువల్లీ గోప్రో వాటర్ ప్రూఫే, కానీ కొంచెం డెప్త్ వరకే అనమాట. సో ఇంకా మనం డెప్త్లో పెట్టాలంటే ఈ వాటర్ కేసు, ఇది హీరో 8కే ఉంది ప్రజెంట్ నా దగ్గర. హీరో 12కి అయితే లేదు. ఇవన్నీ ఎక్స్ట్రా ఖర్చులు. ఇది మళ్ళీ ఆడియో రికార్డ్ అవ్వాలంటే ఈ హీరో 8కి దీన్ని అతికించాలి అడాప్టర్. డైరెక్ట్గా గోప్రోలకి ఆడియో రికార్డ్ కాదు మైక్తో. 8కి అయితే ఇలాగ అడాప్టర్ కావాలి. ఈ 12 వాటికైతే ఇదండి ఈ మీడియం మోడ్ కావాలి. సో హీరో 12, 11, 10కి ఈ మీడియం మోడ్తో పెట్టి వాయిస్ రికార్డ్ చేయొచ్చు. బట్ ఇవి పాత మోడల్ కదా, హీరో 8, 7 వీటికి ఇలాగ అడాప్టర్ పెట్టి రికార్డ్ చేయాలి. ఇవన్నీ ఖర్చులే. ఇంకా ఏమున్నాయి, ఇంకా ఈ ప్లగ్ బాక్సులు, వైర్లు, అడాప్టర్లు, ఇవైతే ఇంకా చెప్పక్కర్ల ఒక కుప్ప ఉంటాయి ఇలాంటి వైర్లు అయితే నా దగ్గర. సో చూశారు కదా ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి. అంటే చెప్పండి ఇవన్నీ తక్కువ, నా దగ్గర ఉండే చాలా తక్కువ. మీరు ఇంకా పెద్ద ట్రావెలర్స్ లైక్ నాన్వేషణ కానీ, ఉమా తెలుగు ట్రావెలర్, ఇంకా రామ్ ది ట్రావెలర్, ఇంకెవరున్నారబ్బా, ఉమా
తెలియదు వాళ్ళు నాకు తెలిసి మేబీ ఎవరి పేరు మిస్ చేసి ఉంటే క్షమించండి. సో నేను వీళ్ళ వీడియోస్ ఎక్కువ చూస్తాను కాబట్టి వాళ్ళ పేర్లు చెప్తున్నా. సో వాళ్ళ దగ్గర వీటికి మించి ఉంటాయి అండ్ వీటి వెయిటే ఆల్మోస్ట్ ఒక 10 kg ఉంటుంది. ఎయిర్పోర్ట్లో మనకు వచ్చే ఫ్రీ చెక్-ఇన్ అది ఉంటుంది కదా, చెక్-ఇన్ బ్యాగేజ్ వీళ్ళకి సరిపోతుంది, మళ్ళీ ఎక్స్ట్రా కొనుక్కోవాలి. లాస్ట్ టైం నాకు థాయిలాండ్ ట్రిప్లో అదే జరిగింది. ఈ కెమెరాలు అనవసరంగా అంటే ఇన్ని కెమెరాలు మన దగ్గర ఉన్నప్పుడు ఏది తీసుకెళ్ళాలి అర్థం కాదు. ఫస్ట్ ఒక కన్ఫ్యూజన్లో ఉంటాం, అది తీసుకెళ్దామా ఇది తీసుకెళ్దామా, సరే 2 తీసుకెళ్దాం ఇట్లా ఆలోచిస్తాం. అలాగే అన్నీ వేసేసుకున్న బ్యాగ్కి అడిగేసరికి వెయిట్ ఎక్కువ అయిపోయింది, మళ్ళీ ఎక్స్ట్రా 6000 బొక్క. సో బేసిక్గా మనకి బొక్కలు పడడం అనేది చాలా అంటే చాలా కామన్. సో అది ప్రెజెంట్ నా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ యూట్యూబ్ కోసం వాడేటివి. అండ్ వీటి ప్రైస్ అంతా ఇప్పుడు మీ ముందు ఒకసారి రఫ్గా క్యాలిక్యులేట్ చేస్తా. ఈ కెమెరాలు 5 కెమెరాలు కాస్ట్ నాకు అరౌండ్ 2,50,000, కొంచెం అటు ఇటుకి చెప్తున్నా, 2,50,000. ఈ మైకులు, హార్డ్ డిస్కులు, ఆ పవర్ బ్యాంకులు ఒక 50,000, 3 lakh. ఇంకా చిల్లరగా ఇంకొక 10 అంతే అండి. సో ఓన్లీ ఇప్పుడు మీ కళ్ళ ముందు కనిపించేటివే అరౌండ్ 3,50,000. అంటే నేను ఈ ఎక్విప్మెంట్స్కి నేను ఖర్చు పెట్టింది ఇప్పటిదాకా. అండ్ ఇంకా ఈ హెల్మెట్స్, బైక్ మోడిఫికేషన్స్ ఇవన్నీ కానీ కంపేర్ చేసుకుంటే 5 lakh. నా రైడింగ్ జాకెట్ మర్చిపోయా, ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, బ్యాగ్స్. సో ఇది వచ్చేసి బాడీ బ్యాగ్, అంటే చిన్నవి మనం మొబైల్ పవర్ బ్యాంకులు ఇవన్నీ ఈ బాడీ బ్యాగ్లో పెట్టుకొని పోతాం కదా. ఇది ఒకటి ఉంది, ఇదొకటి అండ్ ఇదొకటి, 3 బాడీ బ్యాగులు. ఇవి కాకుండా బ్యాక్ ప్యాక్లు, అంటే మన బట్టలు అవి ట్రావెలింగ్కి వెళ్ళేటప్పుడు ఇదొకటి, ఇంకా ఉన్నాయి ఇలాంటివి ఇంకొక 3 ఉన్నాయి. సో ఇలాగా చిల్లరగా అన్నీ కంపేర్ చేసుకుంటున్నా. హెల్మెట్స్, నా రైడింగ్ గేరు, అంటే మోటో వ్లాగింగ్, నార్మల్ ట్రావెలింగ్ 2 కలిపి చెప్తున్నా. అరౌండ్ 5 lakh ఖర్చు అయింది నాకు ఓన్లీ ఈ ఎక్విప్మెంట్స్కి. ఇంకా నేను తిరిగిన దానికి, బైక్ పెట్రోల్కి, ఈ ఓయో రూమ్లకి, ఫ్లైట్ టికెట్స్కి, ఇంకా ఎందుకు లేండి మొత్తం కంపేర్ చేసుకుని ఎంత ఖర్చు అవుతుంది. సో అందుకు నేనేం చెప్తున్నా అంటే, మీకు ట్రావెలింగ్ మీద ఇంట్రెస్ట్, ప్యాషన్, పిచ్చి ఈ 3 ఉంటేనే యూట్యూబ్లో ట్రావెలింగ్ చేయండి, ఆ వీడియోస్ యూట్యూబ్లో పెట్టండి. లేదు పక్కన వాడు చేస్తున్నాడు, వాడు చేయంగా నేను చేయలేనా, వాడికి వ్యూస్ వస్తున్నాయి నాకు రావా, ఈ ఆలోచనతో కానీ వచ్చారంటే ట్రావెలింగ్లోకి, ఎస్పెషల్లీ ఓన్లీ ట్రావెలింగ్లోకి మీరు ఏం చేయలేరు. మీకు స్టార్టింగ్ 2-3 రోజులు వీడియోస్ పెట్టాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. మీకు యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తుంటే ఓకే, డబ్బులు రాకపోతే మీరు ప్రతిసారి డబ్బులు పెట్టాలి, మీకు చిరాకు వచ్చేస్తుంది. ఏందిరా ఇది, పోయి తిరగాలి, ఆడేం డబ్బులు రావట్లేదు, అవి కొనుక్కోవాలి, ఎందుకు తలకని చెప్పి ఒకనొక టైంలో మీరు అసలు వీడియోస్ పెట్టడమే మానేస్తారు. జస్ట్ ఎగ్జాంపుల్, మా ఫ్రెండ్, అంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టాక చాలామంది పెట్టారండి, అది నన్ను చూసి పెట్టారు, మరి వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి పెట్టారు తెలియదు, కానీ నాకు తెలిసిన సర్కిల్లోనే చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేశారు నేను చేసినాక. కొంతమందికి సబ్స్క్రైబర్ బాగా వచ్చారు, కొంతమందికి అసలు రాలేదు. సో ఈ వచ్చిన వాళ్ళు కూడా ఒక 1 year వీడియోస్ పెట్టారు, 1 year కంటిన్యూగా వీడియోలు పెట్టారు. ఇప్పుడు వీడియో పెట్టి యూట్యూబ్ ఛానల్లో 1 year అవుతుంది, 1 year నుంచి ఒక్క వీడియో కూడా లేదు. ఇంకొంతమంది అయితే వారానికి, నెలకు ఒక వీడియో పెడతారు. సో బేసిక్గా నేను చెప్తాను అంటే, మీకు ప్యాషన్ ఉంటేనే చేయండి. ఎందుకు అనవసరం టైం వేస్ట్, పక్కన వాళ్ళకి వస్తుంది కానీ మనకు రాదా అంటే, మీరు దాని మీద డెడికేటెడ్గా ఉండి దాని మీద ఇన్వెస్ట్ చేయాలి, టైం స్పెండ్ చేయాలి, తిరగాలి, అప్పుడే ఏదైనా సక్సెస్ వస్తుంది. సో నా సజెషన్ ఏంటంటే, యూట్యూబ్లోకి రావాలనుకుంటే మాత్రం ట్రావెలింగ్ మోస్ట్లీ స్కిప్ చేయండి. మీకు పిచ్చి ఉంటే, మీ దగ్గర డబ్బులు ఉండి, మీ దగ్గర టైం ఉంటే హ్యాపీగా రండి. లేదంటే ట్రావెలింగ్ వదిలేసి వేరే ఫీల్డ్ ఎంచుకోండి. సో ఏ ఫీల్డ్లో త్వరగా డబ్బులు వస్తాయి, ఎక్కువ ఎఫర్ట్ అవసరం లేదు అంటే ఫుడ్ వ్లాగ్స్కి మీకు చాలా త్వరగా సక్సెస్ రేట్ ఉంటుంది. ప్లస్ మీకు అంటే మీరు తినే ఫుడ్డే, మీరేం ఫుడ్ కోసం మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు పడాల్సిన అవసరం లేదు. మీరు ఎలాగో డైలీ బయట తింటుంటారు, ఆ వీడియోసే పెట్టండి. ఈరోజు ఇక్కడ తిన్నాను, ఈ హోటల్లో తిన్నాను, ఇంత ప్రైస్ పడింది, అట్లాగే ట్రై చేయండి. సో అదైతే మీకు చాలా అంటే చాలా త్వరగా సక్సెస్ వస్తుంది. ఫుడ్ వీడియోస్ వల్ల ట్రావెలింగ్ అనేది చాలా కష్టం, టైం టేకిను, అండ్ సక్సెస్ వస్తుందా లేదో కూడా తెలియదు. ఎందుకంటే ప్రజెంట్ చాలామంది ట్రావెలర్స్ ఉన్నారు, వాళ్ళకి మించి మీరు కంటెంట్ ఇస్తే తప్పితే మీకు సక్సెస్ అయితే రాదు ట్రావెలింగ్లో. సో అది కేసు నేను చెప్పాలనుకునేది. అండ్ నా నెక్స్ట్ వీడియోలో అయితే నేను వచ్చేసి ఈ GoPro 2 అమ్మేద్దాం అనుకుంటున్నా. ఇది ఈ హీరో అంటే మొత్తం ఈ GoPro సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ, బ్యాటరీలు, ట్రైపాడ్లు అన్నీ అయితే అమ్మేస్తున్నా. అది ఎందుకు అనేది నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో అది గైస్ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇన్ కేస్ నేను చెప్పింది ఏదైనా మిస్టేక్ ఉన్నా కానీ చెప్పండి కింద కామెంట్స్లో, చూసే వాళ్ళకి అర్థమవుతుంది, నాకు ఒక ఐడియా వస్తుంది. సో ఉంటా మరి, బాయ్.